క్రీడల్లో వనపర్తి జిల్లాను రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, వైద్య కళాశాల సమీపంలోని ప్రభుత్వ స్థలాలను ఆయన పరిశీలించారు. అలాగే పెద్దగూడెంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు 3 ఎకరాల స్థలాన్ని పరిశీలించి కేటాయింపునకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ను కోరారు. వైద్య కళాశాల సమీపంలో 30 ఎకరాల స్థలం కావాల్సి ఉందని, ప్రస్తుతం 12.5 ఎకరాల స్థలం గుర్తించామన్నారు. మరో 12.5 ఎకరాలకు అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందన్నారు. ఈ 25 ఎకరాలకు మరో 5 ఎకరాల భూమిని సేకరించి స్పోర్ట్స్ స్కూల్, హాకీ టర్ఫ్ గ్రౌండ్ నిర్మించడంతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో స్విమ్మింగ్ పూల్, జిమ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆయా పనుల కోసం వెంటనే డిపిఆర్ సిద్ధం చేయాలని స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ను ఆదేశించారు. ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టాల్సి వస్తే వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా జిల్లాలో సింథటిక్ టర్ఫ్ గ్రౌండ్ ఏర్పాటుకు 6 కోట్ల రూపాయలు మంజూరైనట్లు వెల్లడించారు. కలెక్టర్ గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, అందరి సహకారంతో వనపర్తి జిల్లాకు కావాల్సినటువంటి స్పోర్ట్స్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ శాంక్షన్ చేయాలన్న ఆలోచనతో ముందుకు వస్తున్నాం. దానికి ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు పూర్తి సపోర్ట్ ఉండడం వల్ల ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొని స్విమ్మింగ్ పూల్ కానీ, ఇండోర్ స్టేడియంస్ కానీ, అదేవిధంగా సింథటిక్ ట్రాక్ కానివ్వండి, స్పోర్ట్స్ స్కూల్ కానివ్వండి, హాకీ టర్ఫ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. దాదాపు వనపర్తి నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నాం. కాబట్టి దానికి వనపర్తి పట్టణ ప్రజలందరూ కూడా, స్పోర్ట్స్ మెన్స్ అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం.